అమెరికాలో అమ్మాయిల అక్రమ రవాణా కుంభకోణం ప్రపంచవ్యాప్తంగా సంచలనం రేపింది. ఈ సంఘటనలో తెలుగువారి నిందితులుగా పట్టుబడటం మరింత సంచలనం రేపింది. గత ఎన్నికలకు ముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో 30,000కు పైగా అమ్మాయిలు మిస్ అయ్యారని సంచలన వ్యాఖ్యలు, ఆరోపణలు చేస్తే ఆయన మాటలను వక్రీకరించారు. అయితే తాజా ఉదంతంలో పెద్ద మొత్తంలో అమ్మాయిలను అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలపై తెలుగు వారిని అరెస్ట్ చేయడంతో పవన్ కళ్యాణ్ చేసిన హెచ్చరికను సోషల్ మీడియాలో ప్రస్తావిస్తున్నారు. మరి ఈ భారీ స్కామ్ వివరాల్లోకి వెళితే, అమెరికాలో భారీ సంఖ్యలో అమ్మాయిలను ఓ గదిలో అత్యంత దారుణమైన పరిస్థితుల్లో బంధించిన సంఘటన ఒళ్లు జలధరించేలా చేసింది. అత్యంత క్రూరంగా డజన్ల కొద్దీ అమ్మాయిలను నిర్బంధించిన తీరును ప్రిన్స్టన్ పోలీసులు బట్టబయలు చేశారు. జీవించటానికి కనీస వసతులు లేని ఇరుకు గదిలో బంధించిన తీరు నిందితుల క్రూరత్వానికి నిదర్శనంగా నిలిచిందనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ప్రిన్స్టన్ పట్టణంలోని జిన్స్బర్గ్ కాలనీలోని క్రిమిసంహారక మందుల కంపెనీలో కొన్ని అనుమానాస్పద క్రిముల గురించి ఫిర్యాదు రావడంతో అధికారులు తనిఖీలు చేపట్టారు. అయితే సూట్ కేసుల మధ్య అత్యంత దయనీయంగా నేలపై నిస్సహాయమైన స్థితిలో పడుకున్న డజన్ల కొద్దీ అమ్మాయిలను గుర్తించారు. వారు వెల్లడించిన సమాచారంతో పోలీసులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. అమ్మాయిల మానవ అక్రమ రవాణా వెనుక ముఠా గురించి కూపీలాగటంతో తెలుగు వాళ్ల వికృత చేష్టలు బయటకు వచ్చాయి. ఈ కుంభకోణం వెనుక చందన్ దశరెడ్డి, ద్వారకా గుండా, సంతోష్ కట్కూరి, అనిల్ మేల్ అనే నలుగురిని అరెస్ట్ చేశారు. కట్కూరి సంతోష్ ఆయన భార్య నడిపే కంపెనీలో నిర్బంధించి అక్రమంగా వెట్టి చాకిరీ చేయిస్తున్నట్టు ప్రాథమికంగా బయటకు వచ్చింది. అమెరికాలో తెలుగు సమాజంలో సంచలనం రేపిన ఈ సంఘటన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గతంలో కేంద్ర హోంశాఖ నివేదికను ఏపీలో వారాహి యాత్ర సందర్భంగా బయటపెట్టారు. అయితే ఆ సమయంలోని అధికార ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పై ఎదురు దాడి చేసింది. హోంశాఖ నివేదిక ఈయనకే అందిందా అంటూ ప్రేలాపనలు చేసే ప్రయత్నం చేశారు. ఇటీవల కృష్ణా జిల్లాలో అదృశ్యమైన అమ్మాయిని జమ్మూ కాశ్మీర్లో కనుగొని వారి తల్లిదండ్రులకు అప్పగించిన విషయం ఆంధ్రాలో సంచలనం రేపింది. ఏపీలో సుమారుగా 30,000కు పైగా అమ్మాయిలు అదృశ్యం వెనుక హస్తం ఎవరన్నది విషయంపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టింది. గత ప్రభుత్వం వాస్తవాలు తెలిసినా నిమ్మకు నీరెత్తి ఉండటంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.